ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా ఉప్పల్లో ఇవాళ హైదరాబాద్ గుజరాత్ నడుమ కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ అభిమానులు పోటెత్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, కుమార్, ఉప్పల్ వేదికగా ఈరోజు ఐపీఎల్ సీజన్లో 18లో గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున కూడా స్టేడియానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. 4:30 నుంచి అభిమానులను స్టేడియం లోపలికి కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా క్రికెట్ అభిమానులు కూడా ఉప్పల్ స్టేడియంకి కూడా బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 5 దగ్గర ఉన్నాము. ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేసి అటు పాస్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అభిమానులను కూడా లోపలికి పంపిస్తున్న కనిపిస్తుంది. అటు ఏవైతే అనుమతి లేని పరికరాలు, అటు వాటర్ బాటిల్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, ఇటు ఇల్లీగల్ సబ్స్టెన్స్ కావచ్చు, బైనాక్యులర్ ఇతర వస్తువులను కొన్ని అనుమతి నిషేధం ఉంది. వాటిని తనిఖీ చేసి లోపలికి మాత్రం అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భారీగా దాదాపు 2700 మంది పోలీసు బందోబస్తుతో కూడా స్టేడియం మొత్తం కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 450కి పైగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి హైదరాబాద్ మ్యాచ్ మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో ఘన విజయం సాధించింది. అయితే వరుసగా 3 మ్యాచ్లు ఓటమి పాలైంది. ఈ రోజు జరిగే మ్యాచ్పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గుజరాత్ 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి 3వ మ్యాచ్కి సంబంధించి గురిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది హైట్రిక్ మీద. సార్ చెప్పండి, మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ సుధీర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకున్నారు? హైదరాబాద్ వరుసగా 3 సార్లు ఓటమి, 4 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయింది, 1 గెలిచింది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? అఫ్కోర్స్ గతంలో కూడా ఓడిపోయిన తర్వాత కంబ్యాక్ చేశారు కానీ ఈ సంవత్సరం కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు మహేష్. టాప్ ఆర్డర్లో ఇంకా అభిషేక్ శర్మ ఫామ్ కొరకు అందరు ఎదురు చూస్తూనే ఉన్నారు. అండ్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ ఈశాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ తర్వాత నెక్స్ట్ 3 మ్యాచెస్లో చాలా స్ట్రగుల్ అయినాడు. నాకేమనిపిస్తుందంటే కాంబినేషన్స్ ఎప్పుడైతే కొన్ని వర్కౌట్ కావు, ఎందుకంటే మీకు టాప్ ఆర్డర్లో 3 కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఒక రైట్ హ్యాండర్ని అక్కడ తీసుకొని వచ్చి కొంచెం కాంబినేషన్స్లో మార్పులు చేసినట్లయితే, బిట్ ఆఫ్ రొటేషన్ జరిగినట్లయితే ఇట్ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్. 3 మ్యాచెస్ వరుసగా ఓడిపోయిన తర్వాత ఏ టీం పైన ప్రెషర్ ఉంటుంది. అండ్ వెరాస్ గుజరాత్ దే ఆర్ అ టఫ్ సైడ్ యాక్చువల్లీ, లీడింగ్ బై ఎగ్జాంపుల్ ద కెప్టెన్, ఫ్యూచర్ కెప్టెన్ అయ్యే శుభ్మన్ గిల్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సాయి సుదర్శన్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఫర్ దెమ్ ఇప్పటి వరకు. అండ్ జోస్ బట్లర్ కూడా, మహేష్, ఐ వాజ్ ఇన్ బెంగళూరు, చాలా చక్కగా ఆడాడు. అండ్ అతడు ఎప్పుడైతే మంచి ఫామ్లోకి వచ్చాడో వాళ్ళకు పూర్తిగా దాని ఏమంటారంటే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అండ్ వాళ్ళకు రాదర్ఫర్డ్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ చిప్పింగ్ ఇన్ యాక్చువల్లీ. సో అదొకటి ప్లస్ పాయింట్. అండ్ దే హావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్. ఈ రోజు ఆఫ్ కోర్స్ రబడాన్ మిస్ అవుతారు కావచ్చు, ఎందుకంటే ఇంకా తిరిగి రాలేదు సౌత్ ఆఫ్రికా నుంచి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళాడు. బట్ రాషిద్ ఖాన్ ఈ ప్లేడ్ ఫర్ హైదరాబాద్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ అతనికి తెలుసు ఇక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి. సిరాజ్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. సిరాజ్ హెస్ బిన్ మ్యాగ్నిఫిసెంట్. ఈ టోర్నమెంట్లో చాలా చక్కటి బౌలింగ్ అనమాట. ప్రసిద్ధ్ కృష్ణ అండ్ అర్షద్ ఖాన్ అని ఒక లెఫ్ట్ హ్యాండెడ్. సో వాళ్ళకు బౌలింగ్లో కూడా చాలా స్ట్రెంత్ ఉంది. సో గుజరాత్ను ఓడించాలంటే హైదరాబాద్ చాలా కసరత్తు చేయాలి. హైదరాబాద్ లో గత మ్యాచ్ లో చూసినట్టయితే ఐపీఎల్ పరుగుల వరద పారించింది, హిస్టరీ క్రియేట్ చేసింది. మొన్న ఫస్ట్ మ్యాచ్ లో కూడా దాదాపు 282 పరుగులు చేసింది. రెండో మ్యాచ్ లో మాత్రం కొంత ఓటమి. ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? ఐ థింక్ ఇప్పటివరకు ఆల్ హిస్టరీ అంతా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పైన 287, బెంగళూరు లాస్ట్ టైం మీరు అన్నట్టుగా మహేష్ ఇక్కడ 286 ఫస్ట్ మ్యాచ్ లో, అండ్ ఆ తర్వాత 277 కూడా లాస్ట్ ఇయర్ స్కోర్ చేశారు. అన్ని ఫస్ట్ 3 పొజిషన్ లో హైదరాబాద్ ఉన్నా కానీ ఆ 300 మార్క్ వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. క్రౌడ్ కూడా అన్నారు కదా 300 కొట్టాలి, 300 కొట్టాలి. అదే ఏ టీం కైనా సాధ్యం అవుతుంది అంటే ఏ అనలిస్ట్ అడిగా కానీ హైదరాబాద్కు సాధ్యం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు అలా స్టార్ట్ చేశారు. సో ఈ సంవత్సరం కొంచెం టాప్ ఆర్డర్ తడబడుతున్నారు కనుక దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకున్నట్లయితే దే కెన్ డెఫినెట్లీ డూ దట్ యాక్చువల్లీ. అంటే మ్యాచెస్ ఓడిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి ఆ 300 టార్గెట్ కొరకైతే అందరూ ఎదురు చూస్తున్నారు. గుజరాత్ కూడా చూడొచ్చు మనము, వరుసగా 3 మ్యాచ్లు ఆడితే 2 గోల్ గెలిచింది. ఇది హైట్రిక్ కోసం కూడా ఎదురు చూస్తున్నట్లు ఎట్లా ఉండదు? ఫస్ట్ మ్యాచ్ లో కూడా అగైన్స్ పంజాబ్ దే కేమ్ వెరీ క్లోజ్. 243ని వాళ్ళు దాదాపుగా చేజ్ చేసినట్టుగానే ఆడారు. వాళ్ళకు ముఖ్యంగా డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. వాళ్ళకు ముఖ్యంగా 2 ఫారినర్స్ లో మీకు రాదర్ఫర్డ్ అండ్ మీకు బట్లర్ ఇద్దరు బ్రహ్మాండంగా ఆడుతున్నారు, మంచి ఫినిషింగ్ చేస్తున్నారు. టెవేటియా లాంటి ఒక ఫినిషర్ కూడా ఉన్నాడు. అండ్ టాప్ ఆర్డర్లో ఇప్పటివరకు ఫెయిల్యూర్స్ చూడలేదు వాళ్ళు. శుభ్మన్ గిల్ రన్స్ స్కోర్ చేస్తున్నాడు. తర్వాత మీకు సాయి సుదర్శన్ ప్రతి మ్యాచ్లో ఒక మంచి కిక్ స్టార్ట్ ఇస్తున్నాడు వాళ్ళకు. అండ్ బౌలింగ్లో ఈవెన్ రబడా లేనప్పుడు కూడా ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్ అండ్ అర్షద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో ఆడించారు. చాలా చక్కటి బౌలింగ్ అనవచ్చు. చాలా వాళ్ళకు చాలా వెరైటీ ఉంది. ఇంకా రాషిద్ ఖాన్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. బట్ రాషిద్ ఖాన్ యొక్క రోల్ ఎప్పుడు ఉంటుందంటే మహేష్, యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ కొంచెం వేర్ అండ్ టేర్ ఉంటుంది కనుక అప్పుడు స్పిన్నర్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది. బట్ రాషిద్ ఖాన్ మైట్ బి వెరీ ఎఫెక్టివ్ ఆన్ దిస్ వికెట్, ఎందుకంటే ఈ నోస్ ద కండిషన్స్ హియర్. ఏ వికెట్లో ఎట్లా టర్న్ అవుతుంది చాలా తెలుసు, చాలా సంవత్సరాలు ఆడాడు. అండ్ సన్ రైజర్స్ గెలిచినప్పుడు కూడా ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ యాక్చువల్లీ, బ్రహ్మాండంగా బౌలింగ్ చేసేవాడు. సో ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ కీ బౌలర్ ఫర్ దెమ్ టుడే. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లా ఉంది? ఇక గుర్తుపెట్టుకోబోయా 3 కొట్టాల్సిందే. ఈరోజు 3 కొడతారు, మన వాళ్ళు గెలుస్తారు ఈరోజు అంతే.
మనం అందరం హ్యాపీగా ఉంటాం బరాబర్ ఆరెంజ్ ఆర్మీ అన్న ఇంకొక సెంచరీ నమోదవుతుంది ఇంకొక సెంచరీ నమోదైతే 300 మారితే 300 మారితే 300 పక్కా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ విన్ చెప్పరా నువ్వేమన్నా ఓకే, ఇది మొత్తంగా చూసినట్టయితే ఈరోజు జరుగుతున్న మ్యాచ్ సంబంధించి అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఎస్ఆర్హెచ్కు మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరుసగా దాదాపు 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఈరోజు జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా విజయం సాధించాలని హైదరాబాద్ క్రికెట్ అభిమానులు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మహేష్.